హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అలోవెరా సోపు ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఉన్నా, స్కిన్ డ్రైగా ఉన్నా, మనం మంచి సోప్స్ అన్నీ ఎలా రెడీ చేసుకొని యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈరోజు అలోవెరా సోప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం అలోవెరా సోప్ ఎలా రెడీ చేసుకోవాలని మీకు ఫస్ట్ చూపిస్తాను. దాని బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎంత బాగా ఆర్గానిక్ సోప్ ఇది. మనకు బయట కెమికల్స్ అవి ఇవి లేకుండా మనం ఇంట్లోనే ఆర్గానిక్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒకటి అలోవెరాది తీసుకోవాలి. అలోవెరా గుజ్జు అయినా తీసుకోవచ్చు, మొత్తం అలోవెరా అయినా కట్ చేసుకోవచ్చు అండి. అంటే ఆర్గానిక్గా చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా అలోవెరా చెట్టునే తీసి వేసుకోవాలండి. సో ఒక జార్ తీసుకొని దాంట్లో అలోవెరా మొత్తం కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. ఇలా కట్ చేసి ముక్కలు వేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏం వేయొద్దు అనమాట. మీకు ఇది మొత్తం తొక్క తీసైనా వేసుకోవచ్చు గుజ్జు, ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా మిక్సీ పట్టుకొని వాటర్ వేయకుండా ఇలా చేసుకోవాలి. సో బేస్ సోప్ తీసుకున్నానండి నేను. బేస్ సోపు మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే దొరుకుతుందండి, బయట ఎక్కడైనా మార్కెట్లో ఉంటుంది. సో ఇది మీకు అవైలబుల్ లేకపోతే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ బేస్ సోప్ తీసుకుంటే ఏ కెమికల్స్ ఉండదు కాబట్టి మంచిది. సో మనము ఇలా బేస్ సోప్ తీసుకొని ముక్కలు చేసుకోవాలి చిన్నగా. మరి పెద్దగా ఉంటే తొందరగా మెల్ట్ అవ్వదు అన్నమాట. అందుకనే సన్న ముక్కలు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కదండి ఇప్పుడు చలికాలంలో. సో ఇలాంటి సోపులు వాడడం వల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన స్కిన్. సో ఇలా మొత్తం ముక్కలు చేసుకోవాలండి సన్నగా. మనం ఇట్లా డబల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బౌల్లో వాటర్ పోసి వేడి చేసి దాని తర్వాత ఇంకొక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ సోపు పెట్టకూడదు గ్యాస్ పైన. సో ఇలా డబల్ హీట్ చేసుకొని మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం మెల్ట్ అయ్యేదాకా నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి, అందుకనే కలుపుకోవాలన్నమాట నాన్ స్టాప్గా. మన స్కిన్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు కదండి అవి ఎలా వెళ్తాయి అనేసి. సో ఇలా అలోవెరా సోప్ యూజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ మొత్తం తగ్గుతాయి అన్నమాట. సో దాంట్లో ఇలా అలోవెరా జ్యూస్ వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం వేసిన వెంటనే తీయకూడదు. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవడం వల్ల కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోతుంది అన్నమాట. సో అలా నీట్గా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సిలికాన్ మోల్ తీసుకోవాలి మనము. సిలికాన్ మోల్ ఉంటే ఓకే, లేకపోతే మనం చిన్న బౌల్స్ దొరుకుతాయి కదండి బయట, అలాంటివి మనం కప్పులో కానీ బౌల్లో కానీ అలాగా చిన్న బౌల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. సిలికాన్ మోల్ ఉంటే ఓకే, దాంట్లో అయినా వేసుకోవచ్చు, ఈజీగా లేచి వస్తుంది అన్నమాట సోపు. ఇలా మొత్తం దానికి కొంచెం ఆయిల్ రాసి దీంట్లో మనం ఇది వేసుకోవాలి సోప్ మొత్తము. ఇలా సోప్ వేసుకొని మనము బయటనే పెట్టుకోవాలి. బయట పెట్టుకోవడం వల్ల సోప్ తొందరగా కరిగిపోకుండా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది తొందరగా. మనం ఇట్లా వాష్ చేసుకుంటూ ఉంటేనే మెత్తగా అయిపోతుంటుంది అనమాట. సో ఇలా ఒక 3-4 అవర్స్ మనం బయట పెట్టడం వల్ల గట్టిగా అయిపోతాయి సోప్స్. చాలా బాగుంటుందండి స్కిన్ మనకి ఇలాంటి సోప్స్ వాడడం వల్ల. ఆర్గానిక్ సోప్స్ మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తాయి. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఆల్ స్కిన్ టైప్ అండి. సో బాగా డ్రైగా ఉందనుకోండి స్కిన్, దాంట్లో కొంచెం క్యాప్సూల్ దొరుకుతుంది కదా, ఈ విటమిన్ క్యాప్సూల్, అది ఒకటి వేసుకోవచ్చు. లేకపోతే మనం బాదం ఆయిల్ కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవచ్చు అండి, స్కిన్కి బాగుంటుంది. ఇంకా చూడండి సోప్ ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి. సో మనం ఈ సోప్ని ఇలా పక్కన తీసి, ఇది నురుగు ఎలా వస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. చాలా బాగా నురుగు వస్తుంది, చాలా బాగా మన స్కిన్కి యూజ్ చేయొచ్చు. బయట సోప్స్ పడని వాళ్ళు, మన స్కిన్కి ఏ సోప్ పెట్టుకున్నా అంత సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఇలా ఆర్గానిక్ సోప్స్ రెడీ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా నురుగు వస్తుంది. మీరు ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. స్కిన్ కూడా మనది ఇట్లా వాడడం వల్ల మన స్కిన్
కలర్ కొంచెం డల్గా ఉన్నా కూడా చాలా ఫేర్గా కనపడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా గ్లోగా తయారవుతుంది. చాలా బాగుంటుంది మన స్కిన్కి అలోవెరా సోపు. మనం అలోవెరా మనం స్పూన్తో తీసి కడుపులో కూడా తింటాం కదా ఫ్రెండ్స్. ఇలా స్కిన్ పైన కూడా రాసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది అన్నమాట. చూడండి సోప్ ఎంత బాగా వచ్చిందో, నురుగు కూడా ఎంత బాగా వస్తుందో. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ సోపు. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్, subscribe. Thank you for watching.